హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మనకు యాసస్లో రోగ్ యాలీ అని ఒక మోడల్ అయితే వచ్చిందనమాట. ఇది మనకు హ్యాండ్ గేమ్ కన్సోల్ అనమాట. ఇది కొత్తగా అయితే లాంచ్ అయింది. ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఇది స్టాక్ ఉందన్నమాట. ఇది వచ్చి మనకు తిరుపతిలో మనకు ఆసస్ షోరూంలో అయితే ఉందన్నమాట. ఇది ఆసస్ యాక్చువల్ ఆథరైజ్డ్ షోరూమ్ అనమాట. వాళ్ళ దగ్గర అయితే ఈ డివైస్ అయితే ఉంది. అలాగే వీళ్ళ దగ్గర ఓఎల్ఈడి ల్యాప్టాప్స్, అలాగే మనకు ఎక్కువ హై కాస్ట్ ఉండే ల్యాప్టాప్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. లో కాస్ట్ ఉండే ల్యాప్టాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా గేమింగ్ ల్యాప్టాప్స్ అవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. నేను అది కూడా ఒక వీడియో పెడతాను మీకు. ప్రస్తుతం దీన్ని చూడండి. ఇది వచ్చి మనకి గేమింగ్ డివైస్ అనమాట. దీని గురించి మనము ఈ వీడియో తెలుసుకుందాం. దీని స్పెసిఫికేషన్స్ ఏమి, అలాగే దీని కాస్ట్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మనం ఫ్రెండ్స్, మనకు బాక్స్లో ఏమేమి వస్తాయో మనం చూద్దాం. ఇది పవర్ అప్ కంబైన్ యువర్ రోగ్ యాలీ విత్ రోగ్ యాక్సరీస్ అనమాట. రోగ్ యాక్సరీస్లో మొత్తం రోగ్ కేస్ అయితే వస్తుంది, ట్రావెల్ కేసు. అలాగే మనకు జాయ్స్టిక్ ఒకటి వస్తుంది, అలాగే వైర్లెస్ హెడ్సెట్ ఒకటి వస్తుంది, మనకు డివైస్ ఒకటి ఉంటుంది, అలాగే రోగ్ ఎక్సీ మొబైల్ CPU డాకింగ్ స్టేషన్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకు హెడ్ ఫోన్స్ కూడా వస్తాయి. మనకు ఛార్జర్ వస్తుంది, గేమింగ్ ఛార్జర్, అది డాక్ అంతా వస్తుందన్నమాట. కింద మనకు USB కేబుల్ అయితే టైప్ C టు టైప్ C కేబుల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనము దీని డిస్ప్లే గురించి చూద్దాం. డిస్ప్లే వచ్చి మనకి ఇది 7 inches డిస్ప్లే వస్తుంది అనమాట. ఇది ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. మనకు డిస్ప్లేలో చూసుకోండి ఎలా ఉందనేది. చూడండి, ఇలా అయితే ఉంటుందన్నమాట ఇది. ఇంకా ఇందులో వచ్చి మనకి 2-3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి మనకి PC గాను యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, PC అయితే ఇట్లా మనకు ప్రైస్ వైజ్ను మనకు PC అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మన డివైస్ అయితే ఇది 512 GB స్టోరేజ్ అయితే ఇందులో ఉంటుంది. 16 GB ర్యామ్తో అయితే వస్తుందన్నమాట. అన్ని విధాలుగాను ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు మనకి. దీని ప్రాసెసర్, దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చి ఫ్రెండ్స్, ఇందులో పైన బటన్స్ గురించి చూద్దాం. పైన వచ్చి మనకు ఆరో మైక్రోఫోన్స్ ఉంటుంది, వ్యూ బటన్స్ ఉంటాయి, అలాగే మనకి కమాండ్ సెంటర్ బటన్ ఉంటుంది, ఆర్మరీ క్రియేట్ బటన్ ఉంటుంది, మెనూ బటన్ ఉంటుంది, అలాగే ఆరో మైక్రోఫోన్స్ ఉంటాయి. అలాగే మనకు వచ్చి ABXY బటన్స్ ఉంటాయి, రైట్ స్టిక్ ఉంటుంది, ఆడియో స్పీకర్స్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. అలాగే ఇటు సైడ్ హాయ్ ఫ్రెండ్స్, మనం దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చి మనకు AMD Ryzen Z1 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే ఇది వస్తుందన్నమాట. అంతేకాకుండా CPUలో ఇది Gen 4 ఆర్కిటెక్చర్ విత్ 4 nm ప్రాసెసర్ అనమాట. 8 cores 16 threads అయితే ఉంటుందన్నమాట. అలాగే 24 MB టోటల్ కేజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా అప్ టు 5.10 GHz బూస్ట్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో GPU చూసుకుంటే మనకు AMD రేడియన్ గ్రాఫిక్స్, అలాగే RDNA 3 12CU అప్ టు 2.7 GHz అప్ టు 8.6 టెరాఫ్లాప్స్ అయితే ఇది వస్తుందన్నమాట. అంతేకాకుండా OS వచ్చి మనకు Windows 11 హోమ్ OS అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా డిస్ప్లే గురించి చూసుకుంటే మనకు 7 inches డిస్ప్లే, అలాగే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. అంతేకాకుండా 500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది అనమాట. అంతేకాకుండా 100% RGB లైట్స్ అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్తో ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. 7 milliseconds రెస్పాన్స్ టైం అయితే ఉంటుంది. AMD FreeSync ప్రీమియం అయితే ఇందులో ఉందన్నమాట. అంతేకాకుండా మెమరీ పరంగా చూసుకుంటే మనకు 16 GB ర్యామ్, అలాగే DDR5 ర్యామ్తో వస్తుంది. మనకు డ్యూయల్ ఛానల్ ర్యామ్ అనమాట ఇది. అంతేకాకుండా స్టోరేజ్ వచ్చి మనకు 512 GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది 4.0 NVMe M.2 SSD అయితే ఇందులో రావడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆడియో జోక్ ఫ్రెండ్స్, ఇందులో మనం పోర్ట్ విషయానికి వస్తే మనకు వచ్చి రైట్ బంపర్ ఉంటుంది, రైట్ ట్రిగ్గర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, పవర్ ఇండికేటర్, 2 color బ్యాటరీ ఛార్జ్ ఇండికేటర్ ఉంది, అలాగే వాల్యూమ్ బటన్ ఉంటుంది, రోగ్ ఎక్సీ మొబైల్ ఇంటర్ఫేస్ వస్తుంది, అలాగే USB 3.2 జనరేషన్ Gen 2 టైప్ C, అలాగే డిస్ప్లే పోర్ట్ 1.4 ఉంటుంది, అలాగే పవర్ DC ఇన్పుట్ కాంబో పోర్ట్ కూడా ఇందులో మీరు చూసుకున్నారంటే చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. మనకి ఈ ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ అయితే వస్తుంది. 2 స్పీకర్స్ డాల్బీ అట్మాస్ తో ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట.
అంతేకాకుండా ఏ నాయిస్ కాన్సిలేషన్ ఉంటుంది మనకి ఇందులో. ఇక్కడ చూసారు కదా 2 మైక్స్ అయితే రావడం జరిగింది. దీనివల్ల మనకు ఏ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అంటే మనము గేమ్ ఆడేటప్పుడు ఇతరులకు అంటే మన టీం వర్క్ ఉంటుంది కదా, టీం అందరూ గేమ్ ఆడేటప్పుడు మనకు సౌండ్ అయితే క్లియర్గా ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడేది కానీ మనం మాట్లాడేది కానీ క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. బిల్ట్ ఇన్ యారో మైక్రోఫోన్ అదే చూసారు కదా, ఇక్కడ 2 ఫోన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఇది అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చి ఇది మనకు ఎక్స్బాక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎక్స్బాక్స్ నుంచి మనము పాస్ తీసుకొని దాంట్లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు, గేమ్స్ చేసుకోవచ్చు. అలాగే స్టీమ్ కూడా ఉంటుంది. స్టీమ్లో కూడా మనము మనకు అకౌంట్ ఉంటే ఓపెన్ చేసుకొని స్టీమ్ కూడా మనము వాడుకోవచ్చు అనమాట. ఇలాగ మనకు ఫోర్జా హార్జన్ డెమో అయితే ఉంది. చూడండి, మీరు కావాలంటే నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారా, ప్లే అయితే స్టార్ట్ అయింది. మనకు ఎంత క్లారిటీ ఉందని చూడండి ఒకసారి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నాకు ఆ డిస్ప్లే కూడా మనకు 7 ఇంచెస్ డిస్ప్లే అంటే విత్ మనకు ల్యాప్టాప్తో వాడుకున్నట్టే ఉంటుంది. ల్యాప్టాప్లో గేమ్స్ ఆడినట్టే ఉంది. కానీ మనకు జాయ్ స్టిక్స్, ట్రిగ్గర్స్ అవన్నీ వస్తాయన్నమాట. దానివల్ల మనకు ఆడడానికి అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే అయితే చూడండి ఎలా ఉందనేది. ఫోర్జా హారిజన్ 4 అయితే అనమాట. ఇది స్టార్ట్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని గేమ్ ఆడుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎలా ఉందనేది. డిస్ప్లే చూడండి ఫస్ట్ ఎలా ఉందనేది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా బ్రైట్నెస్గా కూడా ఉంది. ఇంకా లైట్స్ ఆఫ్ చేసి కనుక వాడితే ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని గురించి స్పెసిఫికేషన్స్ అన్ని నేనైతే చెప్పాను అనమాట. కాస్ట్ విషయానికి వస్తే ఇది మనకు 60,000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది. అంటే 59,999 రూపీస్. మనకు హ్యాండ్ పరంగా ఇప్పుడు మనం చూసే ఒక పీసీని మనం యూస్ చేసినట్టే ఉంటుంది. మనం పీసీ గాను వాడుకోవచ్చు, అలాగే గేమ్ గాను వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ల్యాప్టాప్లు క్యారీ చేసేదానికి కొంచెం ఇబ్బంది ఉండేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు, గేమ్స్ ప్లస్ సిస్టమ్ వాడే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.